ఎయిర్ ఇండియా ప్లేన్ క్రాష్ పొరపాటున జరిగిన ఏదో ఒక యాక్సిడెంట్ కాదు, ప్లాన్ చేశారు. ఫ్లైట్లో ఉండే బ్లాక్ బాక్స్లో కెప్టెన్ తప్పు చేశాడని తేలిందా? ఫ్లైట్ కెప్టెన్ తాను చనిపోతాడని తెలిసినా కూడా తనతో పాటు ఫ్లైట్లో ఉన్న ప్యాసింజర్స్ అందరూ చనిపోవాలని చెప్పి ఇలా చేశాడా? ఇదంతా నిజమేనా, లేక ఇన్సూరెన్స్ అండ్ ప్లేన్ కంపెనీ అయిన బోయింగ్ కలిసి ఆడుతున్న నాటకమా? ఎయిర్ ఇండియా ప్లేన్ క్రాష్ లో చనిపోయిన వారి కుటుంబాలతో ఇన్సూరెన్స్ కంపెనీలు ఆడుతున్న నాటకాలేంటి? అసలు నిజంగా మన దేశంలో ప్రాణానికి విలువ ఉందా? ఇలా ప్రతి ఒక్కటి ఇవాళ వీడియోలో డిస్కస్ చేద్దాం. ప్రాపర్ రీసెర్చ్ తో మన చుట్టూ ఏం జరుగుతుంది అనేది అనాలిసిస్ చేసి మీకు చెప్పే బాధ్యత నాది. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసే బాధ్యత మీరు తీసుకుంటారా? ఇక మొదలెడదామా? చాప్టర్ 1 చావుకు కారణం పైలటా? ఎయిర్ ఇండియా క్రాష్ తో తెలిసిన షాకింగ్ విషయం ఏంటంటే ఆ 260 మంది చావుకి కారణం కెప్టెన్ సుమిత్ సబర్వాల్. ఈ మాట ఒక ఇటాలియన్ న్యూస్ ఏజెన్సీ పబ్లిష్ చేసింది. వాళ్ళు చెప్పింది ఏంటంటే కాక్పిట్ బ్లాక్ బాక్స్ లో తెలిసింది ఏంటంటే ఫస్ట్ కెప్టెన్ సైడ్ ఇంజన్ స్విచ్ ఆఫ్ చేసినారు, తర్వాత విత్ ఇన్ 1 సెకండ్ గ్యాప్ లో సెకండ్ ఇంజన్ కూడా ఆఫ్ చేసినారు. దీంతో పైలట్ 1 ఇంజన్ ఎందుకు ఆఫ్ చేసావని అడుగుతారు. పైలట్ 2 నేనేం చేయలేదు అని సమాధానం చెప్తాడు. ఇక్కడ పైలట్ 1 ఎవరు, పైలట్ 2 ఎవరు అనేది ఇంకా క్లారిటీగా తెలియదు. ఈ విషయం అఫీషియల్ గా బయటికి ఏం రాలేదు. బట్ ఇటాలియన్ న్యూస్ ఏజెన్సీ ఏం చెప్తుందంటే ఈ కేసు పైన ఎవరైతే పీపుల్ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారో వాళ్ళ ద్వారానే ఈ న్యూస్ లీక్ అయ్యింది అని చెప్పేసి చెప్తుంది. చాప్టర్ 2 ఏది నిజం? ఆ ఫ్లైట్ నడుపుతున్న కెప్టెన్ పైన ఏదైతే ఆరోపణలో ఆ ఇటాలియన్ న్యూస్ ఏజెన్సీ చేసిందో దాన్ని మన గవర్నమెంట్ ఖండించింది. ఏమని చెప్పిందంటే ఏదైతే వాళ్ళు పబ్లిష్ చేసినారో అది ఇన్కరెక్ట్ అండ్ స్పెక్యులేటివ్ అని చెప్పి సమాధానం ఇచ్చింది. అండ్ ఈ కేసు పైన సుప్రీం కోర్టు వచ్చేసి 3 వీక్స్ లో తనకి ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది అనే దానిపైన అప్డేట్ ఇవ్వాలని చెప్పేసి ఆదేశించింది. చాప్టర్ 3 ఇక్కడ బిజినెస్ మొదలు. క్రాష్ అయిన ప్లేన్ కి ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి ప్లేన్ నడుపుతున్న ఎయిర్ ఇండియా కంపెనీ సేఫ్. బట్ అందులో చనిపోయిన 241 మంది ప్యాసింజర్స్ అండ్ కింద చనిపోయిన 19 మంది మొత్తం 260 మంది ప్యాసింజర్స్ కి ఏదైతే ఎక్స్గ్రేషియా ప్రకటించారో అండ్ టాటా ట్రస్ట్ నుంచి 1 crore వస్తుందో ఆ మనీ కనుక వీళ్ళు రిసీవ్ చేసుకోవాలి అంటే నో స్యూ డీల్ అనేది సైన్ చేస్తేనే ఇస్తారంట. అసలు ఈ డీల్ ఏంటంటే లైక్ ఫ్యూచర్లో ఇప్పుడు ఎవరైతే బాధితులు ఉన్న కుటుంబాలు ఉన్నాయో వాళ్ళు మనీ తీసుకొని ఈ డీల్ సైన్ చేస్తే ఫ్యూచర్లో వాళ్ళు ఈ యాక్సిడెంట్ ఏ కారణం చేత జరిగినా కూడా ఎయిర్ ఇండియా పైన కానీ లేదంటే గవర్నమెంట్ ఏజెన్సీస్ పైన కానీ లేకపోతే దేనిపైన కూడా కేసు అనేది వేయలేదు. ఇది వాళ్ళు ఎందుకు సైన్ చేయించుకుంటారంటే సేఫ్ సైడ్ గురించి. అండ్ ఈ కేసులో ఒకవేళ బోయింగ్ మెషినరీ ఫాల్ట్ వల్లనే ఈ యాక్సిడెంట్ జరిగిందని తెలిస్తే బోయింగ్ కంపెనీ చెల్లించాల్సిన కాంపన్సేషన్ కొన్ని క్రోర్స్లో ఉంటుంది. లిటరల్లీ దాని నుంచి సేఫ్ గార్డ్ అవ్వడానికి ఈ నో స్యూ డీల్. అండ్ ఇందులో ఇంకో యాంగిల్ ఏంటి అంటే అమెరికన్ కంపెనీ అయిన బోయింగ్ ని ప్రొటెక్ట్ చేయడానికి కూడా ఈ ఫేక్ నెరేటివ్ స్ప్రెడ్ చేస్తున్నారా ఏంటి అనేది తెలియదు. అండ్ దాంతో పాటు సుమిత్ సబర్వాల్ గారు ఎవరైతే కెప్టెన్ ఉన్నారో ఆయన డిప్రెస్డ్ గా ఉండడం వల్ల అలా చేశారని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అండ్ వాళ్ళ ఫాదర్ 91 years ఏజ్ లో తన కొడుకు సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం చనిపోయిన తర్వాత తను కోర్టులో కేసు ఫైల్ చేసినాడు, తాను డిప్రెషన్ లో లేడు, చాలా హ్యాపీగా ఉన్నాడు అని చెప్పేసి అండ్ తను న్యాయం కోసం ఫైట్ చేస్తున్నాడు. చూడాలి ఏం జరుగుతుంది. చాప్టర్ 4 గవర్నమెంట్ ప్రజల ప్రాణాలకు విలువ ఇస్తే. రీసెంట్ గా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే యుఎస్ లో చనిపోయిన తెలుగు విద్యార్థినికి 260 కోట్ల సెటిల్మెంట్ ఇచ్చింది సియాటల్ కోర్ట్. అసలు ఏం జరిగిందంటే తాన్వి కందుల అనే 23-year-old స్టూడెంట్ రోడ్ క్రాస్ చేస్తున్నప్పుడు క్రాస్ వాక్ దగ్గర స్పీడ్ గా వస్తున్న పోలీస్ వెహికల్ తనని గుద్దేస్తుంది. దాని ద్వారా తను అక్కడికక్కడ చనిపోతుంది. దాన్ని చూసిన పక్కన ఉన్న పోలీస్ ఆఫీసర్ ఏమంటాడంటే తన లైఫ్ కి లిమిటెడ్ వాల్యూ ఉంది, లైక్ కోర్ట్ ఒక $11,000 చెక్ రాసేస్తుంది, స్టేట్ పే చేసుకుంటుంది, అయిపోతుందిలే అని చెప్తాడు. ఇదంతా పోలీస్ డాష్ క్యామ్ లో రికార్డ్ అవుతుంది. దాన్ని తీసుకెళ్లి ఎవిడెన్స్ లాగా పెట్టి కోర్టులో కేసు ఫైల్ చేసినప్పుడు 260 కోట్లకి సియాటల్ కోర్ట్ సెటిల్మెంట్ చేస్తుంది. $29 million. అందులో $20 million ఇన్సూరెన్స్, స్టేట్ ఇన్సూరెన్స్ నుంచి వస్తే $9 million స్టేట్ మనీ నుంచి పే చేయాలి. ఇప్పుడు మనం చూసుకుంటే ఎంత డబ్బులు ఇచ్చినా కూడా చనిపోయిన పర్సన్ మనం తీసుకురాలేదు. ఆ ఫ్యామిలీకి ఆ లాస్ ఎప్పటికీ రికవర్ అవ్వనేది. బట్ ఆ ఇన్సిడెంట్ ఒకటి ఏం ప్రూవ్ చేస్తుందంటే లైఫ్ అనేది లిమిటెడ్ వాల్యూ కాదు, దానికి ఎంత డబ్బులు ఇచ్చినా వెల కట్టలేము అని చెప్పేసి. బట్ అదే లైఫ్ మన దగ్గరకు వచ్చాక ఎలా మారుతుందంటే ఒక 27-year-old సాఫ్ట్వేర్ ఇంజనీర్ యువరాజ్ మెహతా తన ఇంటికి వెళ్తున్న టైంలో 90 degrees షార్ప్ టర్న్ ఉండడం వల్ల బ్రిడ్జ్ పై నుంచి కింద పడి వాటర్లో డ్రౌన్ అవుతూ 90 నిమిషాలు హెల్ప్ కోసం అందరికీ కాల్ చేస్తే వచ్చి ఎవరు కాపాడరు, అందరూ చుట్టుముట్టుంటారు గవర్నమెంట్ ఏజెన్సీస్తో సహా, ఎందుకంటే ఏం కనిపించట్లేదు ఆ ఫాగ్ వల్ల అని చెప్పేసి. అండ్ తను అందులో మునిగి కార్డియాక్ అరెస్ట్ వల్ల చనిపోతే పట్టించుకునే నాదుడే లేడు. అండ్ ఆ పర్సన్ జాబ్ చేస్తున్నాడు, గవర్నమెంట్కి ట్యాక్సెస్ పే చేస్తున్నాడు అండ్ ఎవ్రీథింగ్ చేస్తున్నాడు. అలాగే రీసెంట్ గా ఒక బైక్ పైన వెళ్తున్న 25-year-old HDFC బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ గుంతలో పడిపోతే తనని చూసిన వాళ్ళు ఎవరు లేరు. అండ్ చాలా వరకు తనని ప్రొటెక్ట్ చేయడానికి అంటే ఆ గుంత ఏదైతే ఉందో అది ఢిల్లీ జెల్ బోర్డ్ తీసినారు. తను ఆపోజిట్ గా గుడిసేసుకుని ఉన్న ఒక పర్సన్ చూసినాడు. బట్ తను అంబులెన్స్ కి పోలీసులకి ఇన్ఫార్మ్ చేయకుండా ఆ కాంట్రాక్టర్ అవుతున్నారో ఆయనకి ఇన్ఫార్మ్ చేసి దాని ద్వారా ఆ పర్సన్ డిలే అయి చనిపోతుంది. బట్ ఇక్కడ కూడా కన్సర్న్ పీపుల్ సస్పెండ్ చేసినారు. బట్ అతని ప్రాణానికి విలువ
అండ్ ఇలాంటి సిమిలర్ కేసులో లాస్ట్ టైం సెటిల్మెంట్ ఇచ్చినప్పుడు 20 lakh ఇచ్చినాం. అది తన ప్రాణం కట్టిన విలువ ప్రీవియస్ కేసెస్. చూసారు కదా, ఇది మన దేశంలో ప్రాణాన్ని గడుపుతున్న విలువ. మరి ఇప్పుడు ఆ ప్లేన్ క్రాష్ కేసులో చనిపోయిన 260 మందికి వాళ్ళ కుటుంబాలకి న్యాయం జరగాలంటే అసలు ఏం జరిగింది అనేది తెలియాలి. ఒకవేళ ఆ ప్లేన్ కంపెనీ ఏదైతే ఉందో అది తప్పు చేసింది, దాని మిషనరీ ఫాల్ట్ వల్ల అని తెలిస్తే వాళ్ళు కాంపెన్సేషన్ పే చేయాలి అండ్ అది చాలా రీజనబుల్గా ఉండాలి. అండ్ ఈ కంప్లీట్ ఇష్యూ పైన మీ ఒపీనియన్ ఏంది కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.